నమస్తే ఫ్రెండ్స్, ప్లాంట్ టు ఫ్రూట్ ఛానల్కి స్వాగతం. పరిశుద్ధమైన శుభ్రతతో తయారైన టిష్యూ కల్చర్ బనానా G9 మొక్కలు మేము నేరుగా బెంగళూరులోని NCP/TCS సర్టిఫైడ్ ల్యాబ్ నుండి సేకరించాము. ప్యాకింగ్ తరువాత అరటి మొక్కలు ప్రయాణించి మా ఫామ్కి వచ్చాయి అంతా సురక్షితంగా. మా ఫామ్లో 6x6 ఇంచుల స్పేసింగ్లో మార్కింగ్ చేశాము. ఇది ప్రతి మొక్కకు అవసరమైన వెలుగు, గాలి, స్థలాన్ని కల్పిస్తుంది. ప్రతి గుంతలో మేము లీథల్ G పురుగుల నివారణ కోసం, ఆ తర్వాత వర్మీ కంపోస్ట్, ట్రైకోడర్మా, నీమ్ కేక్ మిశ్రమంతో ఆరోగ్యకరమైన మట్టిని సిద్ధం చేశాము. పూజ చేసి మొక్కలు నాటడం చేశాము. మొక్కలు కొంచెం స్ట్రెస్డ్గా కనిపించాయి. నాటిన సాయంత్రంకే వర్షం కురవడం మాకు ఓ శుభసూచకంలాగా అనిపించింది. మనం నమ్ముకున్న పని దేవుడు నమ్ముకున్నట్లు అనిపించింది. మొక్కలు నాటిన 6 నెలల వరకు ఆకు ఎదుగుదల, కొత్త ఆకులు చిగురించడం ఇవన్నీ జరుగుతాయి. 6 నెలలు వెజిటేటివ్ స్టేజ్లో ఉంటుంది. 6 నుండి 8 నెలల వరకు ఫ్లవరింగ్ స్టేజ్, 3 నుంచి 4 నెలల వరకు ఫ్రూట్ డెవలప్మెంట్ స్టేజ్. అరటి మొక్కలు నాటిన 11 నెలలకు అరటి గెల వస్తుంది. మేము పూర్తిగా ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ ఉపయోగిస్తున్నాము. నైట్రోబాల్స్, పొటాష్ అండ్ ఫాస్ఫరస్ బాల్స్, NPK, వ్యామ్ ఇవి ఆన్లైన్ ద్వారా తెచ్చాము. అలాగే IIHR బనానా స్పెషల్ కూడా వాడాము. మొక్కలు నాటిన 1 నెల తరువాత మొక్కలకు మొదటి మద్దతుగా NPKను, వ్యాము ఇచ్చాము. ఇవి మొక్క వృద్ధికి బలాన్నిస్తాయి, రూట్స్ బలపడతాయి. 4వ నెల మేము కీలకమైన దశలోకి అడుగు పెట్టాము. కొన్ని మొక్కల్లో ఆకులు పసుపు రంగులోకి మారడం మొదలైంది. కొన్నింటిలో ఎండిపోయే లక్షణాలు కనిపించాయి. ఆ సమయంలో మనసులో అయోమయం, ఇది నేల సమస్య లేక ఫర్టిలైజర్ డోసా అని. పొటాష్, ఫాస్ఫరస్ అప్లికేషన్ తరువాత 80% మొక్కలు జీవించాయి. అరటి మొక్కల పెంపకంలో కలుపు మొక్కల నివారణ కూడా అతి ముఖ్యము. రోగాల నుండి కాపాడడానికి ఇది చాలా అవసరము. ఎండాకాలంలో నీటి కొరత, పర్సనల్ సమస్యల కారణంగా టైంకి మేము ఫర్టిలైజర్స్ ఇవ్వలేకపోయాము. అలాంటప్పటికీ మొక్కలు కాస్త నెమ్మదిగా ఎదిగాయి. మేము ఆన్లైన్లో నుంచి పొటాషు, ఫాస్ఫరస్, నైట్రోబాల్స్ తెప్పించి అప్లై చేశాము. అలాగే IIHR బనానా స్పెషల్ కూడా వాడాము. అనుభవం చెప్తుంది, రైతు ఒక మొక్కను నాటినప్పుడు అది మొక్క కాదని ఒక ఆశ అని. అరటి మొక్కల ఎదుగుదల సమాంతరంగా లేకున్నా పచ్చగా కొత్త ఆకులతో పెరిగాయి.
అరటి మొక్కల దగ్గర 3 నుండి 4కు మించి చిన్న చిన్న షూట్స్ వస్తే వాటి ఎదుగుదల ప్రధాన మొక్కకు పోటీ అవుతుంది. కాబట్టి మేము వాటిని తొలగిస్తూ ప్రతి మొక్కకు 1-2 నుంచి బేబీ షూట్స్ మాత్రమే ఉంచాము. మీరు కూడా టిష్యూ కల్చర్ అరటి మొక్కల పెంపకం సేంద్రియ పద్ధతిలో చేయాలని చూస్తుంటే మా అనుభవం మీకు ఒక మార్గదర్శకం అవుతుంది. 6 నుండి 8 నెలల మధ్యలో అరటి పువ్వు ఎదుగుదలను చూస్తాము. అరటి పువ్వు వచ్చిన తరువాత అరటి గెల హస్తాలు ఎదుగుదలను చూస్తాము 3 నుంచి 4 నెలల వరకు. ప్రతి మొక్క గెలకి హస్తాల సంఖ్య వేరువేరుగా చూసాము. ఇక్కడ హస్తాల సంఖ్య 9 నుండి 12 వరకు వచ్చాయి. ఇది ఓ ప్రయోగం, ఓ అధ్యయనం. మేము నేల సహకరించదని అన్నా తలవంచలేదు. 150 మొక్కలతో చేసిన ఈ ప్రయాణంలో ప్రతి చెట్టు మాకు ఒక పాఠం. ఇది ఒక ట్రయల్ ప్రాజెక్ట్. మన ఊరి నేల ఈ పంటకు చాలా అనుకూలం కాదు అన్నవారిని ఎదుర్కొంటూ మేము మా అనుభవాలతో నేర్చుకుంటూ ముందుకు వెళ్తున్నాం. ప్లాంట్ టు ఫ్రూట్ని సబ్స్క్రైబ్ చేయండి. సత్యమైన ఫీల్డ్ అనుభవాలను మేము పంచుకుంటాము. వాస్తవ రైతులకు వాస్తవ కథలు.